హాయ్ ఫ్రెండ్స్, నేను మీ సత్యమాకల. ప్రభుత్వం నుంచి అంటే గవర్నమెంట్ అమౌంట్ ఏ అమౌంట్ పడాలన్నా అన్నీ కూడా ఎన్పిసి లింక్ ద్వారా పడుతున్నాయి. ఇప్పుడు పడుతున్న తల్లికి వందన అమౌంట్ కానీ తర్వాత పడబోయే ఏ గవర్నమెంట్ పథకం అమౌంట్ అయినా సరే అన్నీ కూడా ఎన్పిసి లింక్ ద్వారా పడుతున్నాయి. అలాగే ఎన్పిసి లింక్ అనేది ఏదో ఒక చోట మాత్రం అవుతుంది. అది బ్యాంకులో అయినా పోస్ట్ ఆఫీస్లో అయినా ఏదో ఒక బ్యాంకులో అవుతుంది లేదా పోస్ట్ ఆఫీస్లో అవుతుంది, గుర్తుంచుకోండి. ఎందుకంటే కొంతమందికి 2-3 బ్యాంకుల్లో అకౌంట్స్ ఉండొచ్చు. వాళ్ళు ఏం చేస్తున్నారంటే ఎన్పిసి లింక్ చేయించుకోవాలని ప్రతి బ్యాంకులో కూడా ఎన్పిసి లింక్ కోసం ఒక ఫామ్ ఫిలప్ చేయడం వాళ్ళు బ్యాంకులో ఇస్తున్నారు. అలా ఇవ్వాల్సిన అవసరం లేదు. ఏదో ఒక చోట మాత్రమే, ఒక బ్యాంకులో మాత్రమే మీకు ఎన్పిసి లింక్ అవుతుంది, గుర్తుంచుకోండి. అలా కొంతమందికి పోస్ట్ ఆఫీస్లో ఎన్పిసి లింక్ అయిపోయింది, మీరు మరలా బ్యాంక్కి వెళ్ళి మరలా ఎన్పిసి కోసం ఫామ్స్ ఏమి ఇవ్వాల్సిన అవసరం లేదు. మీకు ఏ అమౌంట్ పడినా పోస్ట్ ఆఫీస్లో పడుతుంది, గుర్తుంచుకోండి. ఈ వీడియోలో మనం ఏ బ్యాంక్లో ఎన్పిసి లింక్ అయింది, అలాగే ఏ అకౌంట్ నెంబర్కి ఎన్పిసి లింక్ అయిందో ప్రాక్టికల్గా చూద్దాం. మీ మొబైల్ మీరు రొటేట్ చేసి చూడండి. ముందుగా మీరు మీ మొబైల్లో నెట్ ఓపెన్ చేసి ఎన్పిసి అని టైప్ చేయండి. టైప్ చేసిన తర్వాత మనకు సైట్ వస్తుంది, npca.org.in సైట్ వస్తుంది. ఆ సైట్ క్లిక్ చేయండి. క్లిక్ చేస్తే మనకి ఈ విధంగా ఓపెన్ అవుతుంది. చూడండి, ఇక్కడ npca.org.in సైట్ ఉంది, అది క్లిక్ చేస్తున్నాను. క్లిక్ చేస్తే మనకి ఈ విధంగా ఓపెన్ అవుతుంది. ఇలా పైకి ఇలా స్క్రోల్ చేయండి. స్క్రోల్ చేస్తే మనకి అడుగున ఇక్కడ చూడండి కన్జ్యూమర్ ఉంది కదా, ఆ ప్లస్ క్లిక్ చేయండి. అందులో మరలా మనకి భారత్ ఆధార్ సీడింగ్ ఎనేబులర్ క్లిక్ చేయండి. క్లిక్ చేసిన తర్వాత మనకి ఈ విధంగా వస్తుంది హోమ్ పేజ్. హోమ్ పేజ్లో మనకి ఇక్కడ చూడండి ఆధార్ మ్యాప్ స్టేటస్ ద్వారా మనం ఎన్పిసి లింక్ ఉందో లేదో చెక్ చేసుకోవచ్చు. అలాగే ఒకవేళ లింక్ లేకపోతే ఆధార్ సీడింగ్ డీసీడింగ్ అని ఉంది కదా పైన, దాని ద్వారా మీరు ఎన్పిసి లింక్ చేసుకోవచ్చు. ఇదేమో స్టేటస్ చెక్ చేసుకోవడం అన్నమాట. ఇక్కడ ఆధార్ నెంబరు క్యాప్చా ఎంటర్ చేసి చెక్ స్టేటస్ క్లిక్ చేస్తే ఓటీపీ వస్తుంది. ఈ విధంగా స్టేటస్ చెక్ చేసుకోవచ్చు. ఒకవేళ లింక్ లేకపోతే ఆధార్ సీడింగ్ డీసీడింగ్ ద్వారా మీరు ఎన్పిసి లింక్ చేసుకోవచ్చు. అలాగే వేరే దాంట్లో లింక్ అయితే ఆ లింక్ కూడా మీరు కావాలంటే ఈ సైడ్లో ఇలా మార్చుకోవచ్చు అన్నమాట. ఇక్కడ చూడండి మనకి అకౌంట్ డీటెయిల్స్ ఉంది కదా, అకౌంట్ డీటెయిల్స్ క్లిక్ చేస్తే ఇక్కడ మీరు మీ ఆధార్ కార్డు 12 అంకెలు కూడా ఎంటర్ చేయాలి. తర్వాత ఇక్కడ క్యాప్చా ఎంటర్ చేయాలి. ఇప్పుడు మన అకౌంట్ డీటెయిల్స్లో ఉన్నాం. క్యాప్చా ఎంటర్ చేసి ఇక్కడ 343861 కదా, అది ఎంటర్ చేసి మీకు ఏది డిస్ప్లే అయితే అది ఎంటర్ చేసి ఇక్కడ కింద సబ్మిట్ ఉంది కదా, సబ్మిట్ చేస్తే మనకి ఓటీపీ వస్తుంది. మీ ఆధార్కి ఏ నెంబర్ అయితే లింక్ అయిందో ఆ నెంబర్కి ఓటీపీ వస్తుంది. ఓటీపీ ఎంటర్ చేసి ఇక్కడ కన్ఫర్మ్ చేస్తే కనుక ఏ బ్యాంక్లో మీకు ఎన్పిసి లింక్ అయింది, అలాగే ఏ అకౌంట్ నెంబర్కి అయింది చివరి 4 అంకెలు, మీ ఆధార్ నెంబర్ చివరి 4 అంకెలు, మీ పేరు, అకౌంట్ టైప్ చూపిస్తుంది అన్నమాట. కంప్లీట్గా మీకు ఇలాగా ఆధార్ నెంబర్ చూపిస్తుంది మీకు చివర 4 అంకెలు. అలాగే కింద బ్యాంక్ నేమ్ అంటే యూనియన్ బ్యాంక్ ఆఫ్ ఇండియాకి అయింది ఎన్పిసి లింకు. అలాగే కింద అకౌంట్ నెంబర్ చూడండి, ఈ అకౌంట్ నెంబర్ చివరి మీకు 4 అంకెలు చూపిస్తుంది. అలాగే కింద అకౌంట్ హోల్డర్ నేమ్ అంటే మీ పేరు చూపిస్తుంది. పేరు కంప్లీట్గా చూపిస్తూ మధ్య మధ్యలో XX వచ్చి మీ పేరు చూపిస్తుంది అన్నమాట పూర్తిగా. అలాగే అకౌంట్ టైపు సేవింగ్ అకౌంట్, మ్యాక్సిమం అన్నీ కూడా అకౌంట్ టైప్స్ సేవింగ్ అకౌంట్ ఉంటాయి, ఎందుకంటే మీ పర్సనల్ అకౌంట్ కాబట్టి. ఓకే ఫ్రెండ్స్, ఇంకేమైనా డౌట్స్ ఉంటే కనుక మీ డౌట్స్ని కామెంట్ తెలియండి. థ్యాంక్స్ ఫర్ వాచింగ్. ప్లీజ్ సపోర్ట్ సత్యమాకల ఫర్ యూ. టేక్ కేర్. బాయ్ బాయ్. జై హింద్.